నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ ఎవరిబడి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా నా వాయిస్ క్లియర్ ఉందా? యాక్చువల్లీ అది మేము తెలియాలి. సో నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఒకసారి చెప్పండి. ఓ, నా వాయిస్ క్లియర్ లేనట్టుంది అయితే. ఓకే, లెఫ్ట్ అయి వస్తానైతే. 1 minute. వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ గా ఉంది సార్. క్లియర్ ఉందా? ఓకే సార్, థ్యాంక్ యూ. అదే మరి ఎవరు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకున్నా, మరి వాయిస్ క్లియర్ లేదేమని. సో నమస్తే అందరికీ, వెల్కమ్. సో ఏంటి విషయాలు సార్, చెప్పండి. కొద్దిగా స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సార్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఒకసారి ఇది కైన్ మార్కెట్ క్యాప్ అనేది ఓపెన్ చేశాను, చూద్దాం ఒకసారి అని. ఓకే, ఏంటి, ఎలా ఉంది? సో ఒకసారి ఈసారి బీటీసీ వచ్చేసి $65,000 చూపిస్తుంది, 65,638. సో ఇది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో న్యూస్ ఏంటంటే ఇది 50,000 వరకు కూడా రీచ్ అవుతుందని, అంటే తక్కువ, అంటే తగ్గడానికి, అంటే 50,000 వరకు, అంటే $50,000 వరకు వెళ్తుందని అంచనా. అంటే $50,000 అంటే ఇప్పుడు 65,000 ఉంది. సో 50,000 వరకు కూడా వెళ్ళొచ్చు అనేది అంచనాలు ఉన్నాయన్నమాట. సో అంటే ఇంకా కూడా తగ్గుతుందని, అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా కూడా తగ్గుతుందంటే మరి ఒకేసారి తగ్గుతుంది అంటే కాదు. సో కొంచెం కొంచెంగా అని అర్థం, దాని అర్థం. చూడండి 1 వీక్ చూసుకుంటే కూడా పెద్దగా ఇది లేదు. సో ఎందుకు మనము మరి బిట్ కాయిన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్ కదా? అవసరం అది మనదా? కాదు కదా. బట్ బిట్ కాయిన్లో మనం ఉన్నామా? లేము. మరి బిట్ కాయిన్ మనం చేస్తున్నామా? చేయలేదు. సో మరి ఎందుకు బిట్ కాయిన్ గురించి మాట్లాడుతున్నామా? అంతేగా. ఓకే, సో ఏంటంటే ఎందుకంటే ఇది మనం అందరం కూడా మదర్ క్రిప్టోగా భావిస్తాం కదా, అట్లా. అందుకని దాని గురించి మనం మాట్లాడతాము, ఓకేనా? ఎప్పుడైనా కూడా చూడండి, ర్యాంక్ వచ్చేసి 1 2 3 4 4th ర్యాంకులో XRP ఉంది, 5th ర్యాంకులో BNB ఉంది. అక్కడ లెక్క ప్రకారము టాప్లో చూసుకుంటే, ఓహో ఓకే కరెక్టే. సో థర్డ్లో మనం వాడే టెదర్ USDT ఉంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఫస్ట్లో BTC ఉంది, సెకండ్లో ఇథేరియం ఉంది, థర్డ్ USDT, 4th XRP, 5th BNB. ఇవి మనకు ఆల్మోస్ట్ మనందరికి తెలిసే ఉంటాయి ఇవి, ఎందుకంటే ఎవ్రీడే మనం ఇందులో వర్క్ చేస్తున్నాం. BNB అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఎందుకంటే నెట్వర్క్ దాని మీద అదే యూజ్ అవుతుంది మనకి. ఇథేరియం అనేది సెకండ్ ప్లేస్లో ఉన్న విషయం కూడా అందరికీ తెలుసు. సో ఇది కూడా ఒకప్పుడు 3,300 అంటే 4,000 వరకు కూడా వెళ్ళింది. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో $1,890 ఉంది. అంటే దగ్గర $2,100, అంటే $1,900 వేసుకోవచ్చు, అనుకోవచ్చు. ఓకే, ఇది కూడా మొన్న $1,700 వెళ్ళింది, మళ్ళీ కొంచెం పుంజుకుంది. అలాగే USDT తెలిసిన విషయమే అందరికీ, ఇది ఒక స్టేబుల్ కాయిన్. ఓకే, అందరికీ తెలుసు. సో
ఓకే, ఇది స్టేబుల్గా ఉండే కాయిన్, బట్ అన్నిటికీ యూటిలైజ్ అవుతుంది అనమాట. ఏ నెట్వర్క్ అయినా ఎక్స్చేంజ్లో ఉంటే కొన్ని ఎక్స్చేంజ్లో ఏదైనా మనము దీన్ని ఇథెరియం నెట్వర్క్కి వాడుకోవచ్చు, అంటే ఎక్స్చేంజ్లో అయితే. సో పోలిగ్రామ్ నెట్వర్క్లో వాడుకోవచ్చు యూఎస్డిటీని, ఎనీ నెట్వర్క్కి యూజ్ చేయొచ్చు మనం యూఎస్డిటీ. అందుకే అది స్టెబిలిటీ, అందుకే దానికి విలువ ఎక్కువ, అది కంటిన్యూగా మనం దాన్ని వాడచ్చు. అలాగే XRP, ఓకే, XRP కూడా ప్రజెంట్ మొన్న 1.133 వరకు కూడా వెళ్ళొచ్చింది. సౌండ్ తగ్గించదు. సో మనం ఇక్కడ ఇలా చూసుకుంటే మై రికార్డులో చూసుకుంటే కూడా సో చూడండి, వారం రోజులు చూసుకుంటే 1.45, 1.46, 1.40 అలాగే తిరుగుతుంది అక్కడికక్కడ. ఇది ఎక్కువ ఫ్లక్చుయేషన్ కూడా అవ్వలేదు, ఇట్లా చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో అలాగే యూఎస్డిసి, ఇది కూడా యూఎస్డిసి అనేది కూడా స్టెబిలిటీకి అయింది. తర్వాత సోల్ కూడా మనం దీన్ని $270-290 వరకు చూసాం. ఇప్పుడు ఎంత? $80 ఉంది. 148, 203 చూసాం ఇక్కడ, 311, 237, 253. అంటే మనము $253 వరకు కూడా చూసాము సోల్. ఓకే, ఒకసారి చూస్తే అర్థమైంది. లాస్ట్ హైయెస్ట్ 1 ఇయర్లో ఎంత ఉండే? 253. రైట్ సార్. హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి $253. సార్ నా వాయిస్ స్క్రీన్ సార్ క్లియర్ ఉందా? క్లియర్ సార్, క్లియర్. ఓకే. సో చూసారా, ఇప్పుడు ఇది $70, $80 ఉంది. ఓకే, మనము దగ్గర ఇది $19-20 మధ్యలో ఉన్నప్పుడు మనందరం కూడా ఇక్కడ మాట్లాడుకున్నాం దీని గురించి. నేను మీకు స్టార్టింగ్లో చూపించినప్పుడు, అంటే 1.5 year బిఫోర్, అలాంటి $253 వరకు కూడా వెళ్ళొచ్చింది. సో అంటే 253 ఎక్కడ, ఇప్పుడు $80 ఎక్కడ, అంటే ఎంత పడిపోయింది? దీన్ని బట్టి సగం అయింది. అవునా? సగం కాదు సార్, సగం అంటే 50%, సగంలో సగం అంటే 25%. 25% కంటే కూడా తగ్గింది. ఓకే, సో ఈ విధంగా. అలాగే ఈ లైన్లో ఉన్నాయన్నీ కూడా ఇవి మెయిన్ లైన్. ఇది నేను మీకు రోజు చూపించేదేమో వేరు, ఇది వాచ్ లిస్ట్ అంటే మన ఫేవరెట్స్ చేసి పెట్టుకుంటే ఇక్కడ కనబడతాయి అనమాట. అంటే వాటి మీద మనము కొద్దిగా ట్రేడింగ్ చూస్తున్నాము కనుక ఇక్కడ వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాం. బట్ ఇది ఒరిజినల్ టాప్ 1, టాప్ 2, 3 అనేది, అంటే దాని యొక్క బిజినెస్ పరంగా ఇది రేట్ పరంగా కాదు సార్, బిజినెస్ పరంగా ఇది టాప్లో ఉన్నాయి. బిజినెస్ పరంగా అంటే ప్రతిదీ. TRX ఇప్పుడు ఎంత రేట్ ఉంది సార్? అది 0.28, అంటే 28 పైసలు. 28 పైసలు సార్, కాదు, 28 రూపాయల. 28 రూపాయలు. ఇది 8 నెంబర్లో ఉంది చూడండి. ఓకేనా. సో ఇది కూడా ఎంత నెంబర్లో ఉంది? TRX 8 నెంబర్లు ఉంది సార్. ఓకే, ఇది కూడా వాల్యూ, అంటే దీని యొక్క వాల్యూమ్, బిజినెస్ వాల్యూమ్ ఎలా ఉంది చూడండి ఒకసారి. 1 year బిఫోర్ చూసుకుంటే 0.36, ఇప్పుడు ఈ రోజున 0.28. సో ఇది బిజినెస్, ఇది $590.99 million బిజినెస్ చేస్తుంది అనమాట. అందుకని ఈ రేట్ ఏమో తక్కువనే, బిజినెస్ ఏమో ఎక్కువ, అందుకే 8వ నెంబర్లో నిలబడింది. ఓకే, సో 9వ నెంబర్లో డాజ్ కైన్. ఇది కూడా రేట్ పెద్దగా లేదు చూడండి, 0.095. ఒక్క నిమిషం, దీన్ని నేను ఒకసారి మీ అందరికీ రూపాయల్లో మార్చుతాను ఒకసారి కొద్దిసేపు, తర్వాత మళ్ళీ తీసుకొస్తాను. కానీ సెట్టింగ్, ఓకే, లాంగ్వేజ్, లాంచ్ మేకర్స్, ఓకే, ఇది రూపాయలు పెట్టి చూద్దాం ఒకసారి. INR. ఇప్పుడు డాజ్ చూస్తున్నాము. డాజ్ పైన 8 నెంబర్ చూసింది 9. చూడండి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 25 రూపాయలు ఉన్న TRX
ఓకే, అది 28 రూపాయల కింద లెక్కేస్తుంది, 25 రూపాయలకు రాదు. చూడండి డాజ్ అనేది ఇప్పుడు 9 రూపాయలు ఉంది, అది 9 నెంబర్లో ఉంది చూడండి సార్. అంటే ఇక్కడ ప్రైస్తో సంబంధం లేదు, మీరు ఆలోచించండి. ఇక్కడ ప్రైస్తో నెంబర్ కనబడట్లా టాప్లో. బిజినెస్ 24 అవర్స్లో ఏ విధంగా బిజినెస్ చేస్తుంది అనేది దాన్ని బట్టి ఇక్కడ చూపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి టాప్లో. సో ఇక్కడ చూడండి డాజ్ అనేది 8 రూపాయలే ఉంది, బట్ అది బిజినెస్ ఎంత అవుతుంది, అది 9 రూపాయలు వేసుకోండి సార్, 9 రూపాయల పైన ఉంటుంది. సో 1.40 బిజినెస్ వాల్యూమ్ వచ్చేసి 86.61 బిలియన్ రూపీస్లో బిజినెస్ చేస్తున్నాం చూడండి సార్. 86.61 బిలియన్స్ బిజినెస్ చేస్తుంది. ఆల్ టైమ్ హై 67 రూపాయలంట. ఇది ఆల్ టైమ్ హై 67 రూపాయలంట. 1 ఇయర్ బిఫోర్ అయితే 27 రూపాయలు ఉండే, ఇప్పుడు 7 రూపాయలు ఉంది. ఓకేనా. సో బీసీహెచ్ అంటే మామూలే, అవి చాలా పెద్ద రేటు, నేను అందుకే చూపించట్లేదు. మీరు అవి ట్రేడింగ్ చేసి అయితే సంపాదించుకుంటాం, ఫ్యూచర్ ట్రేడింగ్ చేసి సంపాదించుకుంటాం దాంట్లో. ఓకే, సో చూడండి సార్ ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. మార్కెట్ చూసుకోవాలి మనం ఇక్కడ. ఓకే, TON అంట, టోన్ 123 రూపీస్ ఉంది సార్. అలాగే SCI CRO 6 రూపాయలే ఉంది సార్. 6 రూపాయలు అంటే అది 7 రూపాయల పైన వేసుకోవాలి, ఇక ఉన్న వాల్యూకు రాదు అది, ఎందుకంటే గూగుల్ ప్రైస్తో అది చూపిస్తుంది. ఓకేనా, గూగుల్ ప్రైస్తో మనకి ఇది చూపిస్తుంది అనమాట. ఇది CRO అనేది ఇక్కడ WLFI చూడండి సార్, 10 రూపాయలు ఉంది సార్. చూడండి WLFI 10 రూపాయలు. ఇది నేను ఎప్పుడు కొంటూ ఉంటాను, దీని మీద ఇది ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు 11 దినాలు, అప్పుడు 20 దినాలు, అప్పుడు 30 దినాలు తీస్తూ ఉంటాను అనమాట. ఒక $200 పెట్టి కొంచెం పెరగగానే ఇలా $10, $20 తీసుకుంటూ ఉంటాను. మీకు ఆల్రెడీ మీకు చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అలాగా అది ఇప్పుడు ఎంత ఉంది, 10 రూపాయలే, 10.5 అంటే 11, దగ్గర 11 రూపాయలకు వస్తుంది ఇప్పుడు మనకి. దాని వాల్యూ కూడా ఎంత ఉందో చూడండి, 24 అవర్స్ వాల్యూ. బిజినెస్ అనేది బాగా జరుగుతుంది అనమాట. ఇది కూడా ఎంత నెంబర్లో ఉంది మనకి, 1 మినిట్, మీది కంటే మనకు అర్థం అవుతుంది అనమాట. సార్ నా వాయిస్ స్క్రీన్ షేర్ అయితే అవుతుంది కదా అందరికి? ఓకే సార్, ఓకే. ఒకసారి చూడండి, 24 అవర్స్ వాల్యూము 34,081 బిలియన్ రూపీస్లో బిజినెస్ జరుగుతుంది సార్. 24 గంటల వాల్యూ చూడండి ఒకసారి మీరు. 1 ఇయర్ బిఫోర్ ఇది 41 రూపాయి వరకు కూడా వెళ్ళింది, డౌను 8 రూపాయలు వరకు కూడా వచ్చింది. ఓకేనా, సో 41 రూపాయి ఎప్పుడు వెళ్ళింది ఒకసారి చూస్తే బెటర్. 15 రూపాయలు, 21 రూపాయి, 22 రూపాయలు, 41 రూపాయి ఎప్పుడు వచ్చింది సార్? ఇది 41 రూపాయి చూస్తే చూడండి సార్, ఇది మొన్ననే 9వ నెల సార్, 1వ తారీఖు 9వ నెల 2025, 9వ నెల అంటే పోయిన సంవత్సరం 9వ నెల నవంబర్లో. ఓకేనా, సో ఇదంతా ఎందుకు చూపిస్తున్నాం అనేది మీ అందరికీ, రోజు బెండింగ్లో ఉన్న వాళ్ళకి లేదా క్రిప్టో కరెన్సీ తెలిసిన వాళ్ళకి ఇదంతా మనం ఎందుకు చూస్తున్నాం అనేది అర్థమవుతుంది సార్. ఓకే, సో ఇలాగే పెప్పే చూడండి సార్, ఎన్ని రూపాయలు మీకు చెప్పగలుగుతారా? పెప్పే అనేది ఒక్క పైసకే చాలా కాయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు. PE చూడండి, 40 నెంబర్లో పెప్పే ఉంది, 40 నెంబర్లో. సో ఇది కూడా బిజినెస్ ఎంత చేస్తుంది, 40 నెంబర్లో ఉంది అంటే బిజినెస్ అయితే బాగా జరుగుతున్నట్టు తెలిసిపోతుంది. సో 28,074 బిలియన్స్, 28.74 బిలియన్స్ బిజినెస్ జరుగుతుంది. 1 ఇయర్ బిఫోర్ 0.14 ఉండే, 2 సున్నాలు. ఇప్పుడేమో 30 days బిఫోర్ ఎక్కువ ఉండే, ఇప్పుడు చాలా తగ్గింది. 3517 ఉంది.
చూద్దామా పెప్పే కాయిన్ ఇప్పుడు కొంటే ఎన్ని వస్తున్నాయి $1 అంటే 100 రూపాయలకి ఎన్ని వస్తున్నాయి చూద్దాం ఒకసారి. అప్పుడు మనకు దీని వాల్యూ ఎలా ఉందని తెలుస్తుంది. బట్ ఇది ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఈథెరియం నెట్వర్క్. ఏ నెట్వర్క్? ఈథెరియం నెట్వర్క్. చూద్దాం ఒకసారి. మనము $1 పెట్టి కొంటే ఎన్ని వస్తాయి? సరే, స్క్రీన్ షేర్ను వాయిస్ కరెక్ట్ లేకపోతే ఎవరన్నా నాకు వాయిస్ మెసేజ్ ఇవ్వండి, అంటే వాట్సాప్లో పర్సనల్గా. లేకపోతే ఇప్పుడు క్లియర్ ఉంది సార్? ఇప్పుడు ఓకే సార్, ఓకే, క్లియర్. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ కొన్నాను అనుకోండి, ఎట్లయినా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏమవుతుంది తెలుసా మీకు? ఇప్పుడు చూద్దాం, కొనకపోవడం చూస్తాను. నేను కొంటే ఏమవుతుందంటే సార్, ఎక్కడికన్నా లేదా బైనాన్స్కో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం కావాలి నాకు? ఇప్పుడు బిఎన్బి నెట్వర్క్కి మనము సారీ ఇది BEP20కి బిఎన్బి ఉంచుకున్నట్టుగా నేను ఈథెరియం నెట్వర్క్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీకు అర్థమవుతాం లేదో? ఇప్పుడు పెప్పే కాయిన్ కొన్నాం అనుకోండి, ఎగ్జాంపుల్. పెప్పే కాయిన్ కొంటే వేరే వ్యాలెట్కో లేదా బైనాన్స్కో పంపించాలంటే ఏమవసరం? ఈథెరియం అవసరం. ఈథెరియం అవసరం ఉంటుంది. ఈథెరియం అర్థమవుతుంది సార్? ఈథెరియం అవసరం ఉంటుంది. ఈథెరియం లేకపోతే నేను ఈ పెప్పే కాయిన్ కొన్నాను అనుకో, ఎటు మార్చలేను, ఇందులోనే ఉంచుకోవాలి అంతే. అంటే వేరే కాయిన్లకు వేరే దేనికి మార్చలేను అట్లా. సో కొంతమంది ఇక్కడ ఇంకొని బైనాన్స్లో పెట్టుకుందాం అనుకుంటారు. బైనాన్స్లో ఉంటే బెటర్ కదా. బట్ ఇక్కడ మనం చూసుకోవడానికి చెప్తున్నాను నేను. ఇక్కడ USDT $1కి ఎంత చూద్దాం. సరే, ఫస్ట్ కనెక్ట్ చేయాలి, వైలెట్ కనెక్ట్ చేయాలా? ఓకే, కనెక్ట్. అయితే ఇప్పుడు ఇది BNB కనెక్ట్. ఓకే, కనెక్ట్ అయ్యింది. సో ఇక్కడ మనం USDT పెడదాం. USDT కింద పెప్పే పెడదాం. PEPE పెప్పే. ఏడుంది పెప్పే? అచ్చా, పెప్పే ఇక్కడ కొనొచ్చా కొంటుందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఇది BNB నెట్వర్క్ కనుక ఇక్కడ రాదు. సో నేను ఏం చేయాలా? వ్యాలెట్ని కనెక్ట్ చేసేటప్పుడు ఇది నేను BNB కాకుండా ఈథెరియం ఇవ్వాలి. ఇక్కడ నెట్వర్క్ ఉంది కదా సార్, ఈథెరియం ఇవ్వాలి. ఈథెరియం ఇచ్చాను. ఇక్కడ ఏం చేయాలి? నేను USDT ఇక్కడ కింద పెప్పే. సో పెప్పే రాకపోవచ్చు, ఇక్కడ వచ్చింది. చూద్దాం, చలో. ఓకే, ఒక USDTకి ఎన్ని వస్తున్నాయి ఇక్కడ చూస్తున్నాను. జస్ట్ BNB నెట్వర్క్లో కూడా ఉంది, ఇక్కడ కనబడుతుంది మరి. బట్ చూడు సార్, 24,000 2,46,711 వస్తున్నాయి సార్. 100 రూపాయలు ఎంత? 2,46,711 వస్తున్నాయి. అంటే దాని వాల్యూ ఎంత ఉన్నట్టు? BNB స్మార్ట్ చైన్ ఉంది కదా సార్, పెప్పే కింద అక్కడ ఉంది, అది వదిలేసాను సార్. జస్ట్ ఇక్కడ చూస్తున్నాం, మనము కొనట్లేదు, నేను చూస్తున్నాను. ఇది కొనుక్కోవచ్చు, ఇది వేరే. ఎథేరియం కనెక్ట్ కావాలంటే ఎట్లా సార్? మనం పెట్టుకుందాం అంటే ఎథేరియం. అందుకని అలా తెలియాలి అంటే మరి బిఎన్బిలో ఇప్పుడు ఇక్కడ పోతే ట్రస్ట్ వాలెట్ లేవు కదా సార్? ఇతరేం ఉండాలా? ఇప్పుడు మనము ట్రాన్స్ఫర్ అయితే బిఎన్బి నెట్వర్క్, బిఎన్బి ట్రస్ట్ వాలెట్ లో కొనుక్కోవచ్చు. చూద్దాం, కొంటానంటే చూద్దాం. ఇప్పుడు జస్ట్ జనరల్ గా చూస్తున్నాం మనం. ఇది కొంటానంటే
ఓకే ఓకే ఇథేరియం సార్ ఇప్పుడు ఎథేరియం కూడా బిఎన్బి కనెక్ట్ ఎట్లా చేయొచ్చు కదా ఎంచుకున్నామో అంటున్నా అట్లా మనము ఇథేరియం ఉండాలి సార్. చేయొచ్చు సార్. చేయొచ్చు చేయొచ్చు సార్. ఒక్క నిమిషం చూస్తున్నాను. ఇది ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇక్కడ మనం స్పాట్లోకి వెళ్ళి లేట్ ఎత్తిన కోపం వస్తుంది, ఎందుకంటే పని అవ్వదు. మనం సార్ రాయ్ సార్ రావట్లేదా? ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక్క రావట్లేదు. నిమిషం. ఇప్పుడు మళ్ళీ చేస్తాను స్క్రీన్ షేర్. ఇప్పుడు దాకా వచ్చింది, ఇప్పుడు వస్తలేదు. ఓకే ఒక్క నిమిషం. అంటే బైనాన్స్ ఎప్పుడైతే ఓపెన్ చేసినామో దానికి నెట్వర్క్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. దానివల్ల ఏమైందంటే ఇక్కడ నెట్వర్క్ పోయి దానికి కావాల్సినంత నెట్వర్క్ తగ్గి సో కట్ అయింది అనమాట. నా వాయిస్ వస్తుందా సార్? వస్తుంది సార్ వస్తుంది. ఓకే ఓకే రైట్ వెరీ గుడ్. సో ఇక్కడ చూస్తున్నాను. సరే ఇక్కడ ఒకసారి చూస్తున్నాను ఎన్ని వస్తాయి అనేది. ఓకే ఇక్కడ ఓకే మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఒక్క స్క్రీన్ షేర్ బంద్ అయింది కదా. ఓకే చలో మళ్ళీ ఒకసారి ఎంతో మంచి పని చేశారు ఇక్కడ చెప్పి. మీరు మంచి పని చేశారు. చెప్తాను కదా తెలుస్తుంది, లేకపోతే నాకు తెలియదు. చూసాను నేను స్క్రీన్ షేర్ వస్తుంది కావచ్చు అనుకున్నాను, బట్ ఒకసారి చెప్పాలి. ఇప్పుడు స్క్రీన్ షేర్ వస్తుందా లేదా అనేది చెప్పాలి. ఓకే ఓకే సార్. మళ్ళీ పోయిందా? పోయింది సార్. మళ్ళీ వేయండి సార్. అదే నా డౌట్ వచ్చింది ఇక్కడ. సరే ఒక యూఎస్డిటీకి ఎన్ని వస్తున్నాయి నాకు ఇక్కడ కనబడుతుంది. పెప్పే ఎన్ని వస్తాయంటే నేను చెప్తాను మీకు ఓపెన్ చేసి మళ్ళీ, ఎందుకంటే అది ఆన్ చేసాను కానీ మరి బంద్ అయింది, ఏం చేయాలి. మార్కెట్ ప్రైస్ ఓకే. మార్కెట్ ప్రైస్ ఒక యూఎస్డిటీకి మ్యాక్సిమం బై 37,000 అంట. 1 minute చేస్తా సార్. స్క్రీన్స్ రావట్లేదు, నాకు అర్థమైంది మీరు చెప్పినారు. నాకు కూడా ఇక్కడ రావట్లేదు అని చెప్పి కనబడింది. ఒక పని చేస్తాను, బై చేసి అమ్మేసిన బెటర్ ఏంటని చూస్తాను. బెస్ట్ ప్రైస్ పెప్పే ఓకే. స్క్రీన్ సరే అంటే బైనాన్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ స్క్రీన్ సరే బంద్ అవుతుంది అనమాట, అర్థమవుతుంది దీన్ని బట్టి. సో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను నేను. స్టార్ట్ బ్రాడ్కాస్టింగ్. ఎవరు ఇక్కడ ఎంటర్ చేశారు? ఇద్దరు మిస్టర్ ఎంటర్ చేశారు. ఓకే చెప్పండి సార్. స్క్రీన్ షాట్ అవుతుందా సార్? వస్తుంది సార్.
వస్తుందా? ఓకే ఓకే ఓకే. ఒక్క నిమిషం, నేను అది బ్యాలెన్స్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ అందరికీ అన్మిట్ ఆప్షన్ ఇచ్చి పెడుతున్నాను అనమాట. ఎవరైనా వాళ్ళు అడిగే అవసరం లేదు, మనం డైరెక్ట్ మాట్లాడచ్చు అని. వాళ్ళు మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడచ్చు. అందుకే అందరికీ, ఎవరెవరని కాదు, అందరికీ అన్మిట్ ఆప్షన్ ఇచ్చి పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు అందరికి అన్మిట్ ఆప్షన్ ఇచ్చేసాను. స్క్రీన్ షేర్ అవుతుంది అంటున్నారు కనుక బైనాన్స్కి వెళ్తాం. బైనాన్స్కి వెళ్ళిన తర్వాత బంద్ అవుతుందా మనకు అర్థం కదా, చూద్దాం. చూడు, బైనాన్స్ ఓపెన్ అయినప్పుడు లేట్ అవుతుంది, అంటే స్క్రీన్ షేర్ చేసినప్పుడు లేట్ అవుతుంది. మామూలుగా అయితే ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. చూడు, ఇంతసేపు అవుతుంది. అయిపోయింది సార్, బంద్ అయిపోయింది. బంద్ అయిపోయింది. ఇదే ప్రాబ్లం ఉందన్నమాట. అంటే బైనాన్స్కి వెళ్తే స్క్రీన్ షేర్ ఆగిపోతుందని అర్థమైంది మ్యాటర్. ఓకే, ఎనీవే నేను ఇప్పుడు చెప్తాను బై ఎన్ని వస్తున్నాయి అనేది. అంటే ఒక్క యూఎస్డిటీకి ఎంత వస్తుంది అనేది చూస్తాను. ఒక్క నిమిషం. కానీ మ్యాక్సిమము వీళ్ళు ఏమంటున్నారంటే తక్కువ బై చేయడానికి లేదు. ఒక యూఎస్డిటీకి 2 యూఎస్డిటీలకు బై చేయడానికి లేదు. ఇదేమి ఇచ్చిండు, 37,14,000 కాదు, 37,14,1,976 కొనాలి అంటున్నాడు. మినిమం 37 లక్షల కంటే 37,14,00,000 సంథింగ్. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇది మన టెలిగ్రామ్ కాదు, వాట్సాప్ గ్రూప్లో మన క్రోర్పతి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నది, స్క్రీన్ షాట్ తీసి. ఎందుకంటే డైరెక్ట్ లైవ్లో చేద్దామంటే స్క్రీన్ షాట్ అవ్వట్లేదు, మరి ఏం చేద్దాం. ఓకే, గ్రూప్లో అయితే షేర్ చేసినవి. ఫీజే పోతుంది ఇందులో. ఇది కొంటే కనుక ఫీ వచ్చేసి 9,282 పెప్పే ఫీజు ఉంది ఇందులో. ఓకే, 25% తీసుకుంటే ఇంత వస్తుందని చూపించట్లేదు సార్. ఇది కొంటేనే. ఓకే, ఒక్కసారి కన్వర్ట్లోకి వెళ్ళిపోదాం, లేదంటే కన్వర్ట్లోకి వెళ్ళిపోతే తెలుస్తుంది. ఫ్రమ్ యూఎస్డిటీ
ఓకే, మ్యాక్సిమం సరే సార్, అది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. బైనాన్స్లో లైవ్ చూపిద్దామంటే స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. అందుకని చెప్పి సిఎంసీలోనే చూద్దాం. ఓకే, ఎనీవే స్క్రీన్ షేర్ అవుతుందా సార్ ఇప్పుడు? ఒకవేళ కావట్లేదు సార్. ఇది కావట్లేదా? అయ్యో, ఈ స్క్రీన్ షేర్ సిఎంసీ ఓపెన్ చేశాను, ఎందుకు కావట్లేదు అయినా కూడా. ఎస్, చెప్పండి సార్, మాట్లాడండి. ఎవరో మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు. సార్ లిఫ్ట్ అయ్యి మళ్ళీ రండి సార్, లేకపోతే లిఫ్ట్ అయ్యి మళ్ళీ రండి సార్ ఒకసారి. ఇప్పుడు రావట్లేదా? వస్తుంది వస్తుంది సార్, ఓపెన్ చేస్తే బంద్ అయిపోతుంది. అవుతుంది సార్ ఇప్పుడు. అవుతుంది కదా? ఓకే ఓకే, అవుతుంది కదా ఇప్పుడు? స్క్రీన్ షేర్ అవుతుంది కదా? అవుతుంది సార్, అవుతుంది. ఓకే ఓకే, మనం 40 నెంబర్ వరకు వచ్చాము. సో చాలా వాల్యూ తక్కువ ఉంది పెప్పే అనేది చూసాము. ఓకే, సో అలాగే ఈ విధంగా ఇట్లా ఉందన్నమాట. సో మనం అంటే ఎంత కూడా మీకు ఒక అవగాహన గురించే, ఏం లేదు. నేను మళ్ళీ స్క్రీన్ షేర్ అయిన రోజు నేను అందులో బై చేసి చూస్తాను, బై చేసి చెప్తాను మీకు, నేనే బై చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడెందుకు ఇప్పుడు నేను ఇక్కడెందుకు బై చేయట్లేదు అంటే, నేను మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ చేయాలంటే మళ్ళీ నేను ఇథేరియం కొని పెట్టుకోవాలి నా దగ్గర. అందుకని నేను ఇక్కడ ట్రస్ట్ వాలెట్ బై చేయట్లేదు అనమాట. అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది నెట్వర్క్ బేస్ అన్నమాట. ఇక్కడ పెప్పే బిఎన్బి కనబడుతుంది, కానీ అది ఆ పెప్పే ఈ పెప్పే వేరు. బిఎన్బిలో కూడా ఒక వేరే పెప్పే ఉంది, బట్ ఒరిజినల్ పెప్పే అది కాదు. ఒరిజినల్ పెప్పే వచ్చేసి ఇథేరియం, ఓన్లీ ఇథేరియం నెట్వర్క్. ఎట్లా నెట్వర్క్ పట్టుకుంటాం మనం? ఒకసారి 40 నెంబర్లో ఓపెన్ చేయండి చూద్దాం. ఇక్కడ ఉంది కదా సార్, ఇది పిపే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత దాని డీటెయిల్ మొత్తం ఇలా వస్తాయి. ఓకే, సో 24 అవర్స్లో అది 2.44% పెరిగింది. సో ఇలా వచ్చిన తర్వాత ఇది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇది పైకి అనాలా, కొంచెం మీద జరుపుకోవాలి. ఇట్లా మీద జరిపిన తర్వాత మనకి ఇక్కడ అబౌట్ ఉంది, అబౌట్ కంపేర్ కన్వర్టర్ అబౌట్. ఓకే, ఇక్కడ అబౌట్ మీద క్లిక్ చేస్తే ఆ తర్వాత ఇలా వచ్చిన తర్వాత కింద ఇక్కడ దీన్ని మళ్ళీ దీని కూడా ఇంకొంచెం మీది కంటే ఇక్కడ కంట్రాక్ట్ ఉంది. సో సెకండ్ ఏమో చైన్ ఎక్స్ప్లోరర్, థర్డ్ ఏమో సపోర్ట్ వ్యాలెట్ మీద ఓపెన్ చేసినాను. సో బైనాన్స్లో వేసుకోవచ్చు, దీన్ని ట్రస్ట్ వ్యాలెట్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, సపోర్ట్ చేస్తుంది. చైన్ వచ్చేసి
ఓకే, ఇవన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ కాంట్రాక్ట్ మీద క్లిక్ చేశాను. సో ఏ నెట్వర్క్ ఉంది సార్ ఇక్కడ? ఈథేరియం నెట్వర్క్లో ఉంది. ఓకేనా, అందుకే ఈథేరియంలో ఉందని చెప్పాను అనమాట నేను ఇది. సో దీన్ని కూడా నేను ఇప్పుడు స్టార్ చేసి పెట్టాను. మనకి అక్కడ స్టార్లో కూడా కనబడుతుంది, ఎందుకంటే రోజు చూసాను కూడా కనబడుతుంది అలాగనమాట. సో అట్లా ఇక్కడ ఇవన్నీ కూడా సో మంచి ప్రైజును తక్కువనే కూడా తక్కువ నెంబర్లో ఉన్నాయి, అంటే ర్యాంక్స్. ఓకేనా, సో ఈ విధంగా ఇట్లా చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి 63లో 7 రూపాయలదే ఉంది, అయినా కూడా ఇక్కడ కనబడుతుంది 8 రూపాయలు, చాలా తక్కువ కదా. ఇవి ఇక్కడ ఎక్స్డీస్ అంట సార్, 3 రూపాయలే, కానీ ఎంత నెంబర్లో ఉంది చూడండి, 68. ఇక్కడ చూడండి వెట్ అట, విఈటి 66 పైసలే ఉంది, 0 పాయింట్, అంటే 1 రూపాయి కూడా లేదు, అయినా కూడా 71 నెంబర్లో ఉంది. ఓకేనా, సో ఇక్కడ బోంక్, బిఓఎన్కే బోంక్, అది ఇంకా చాలా తక్కువ డబ్బులు, అయినా కూడా ఎంత నెంబర్లు ఉంది, 75. అంటే బిజినెస్ జరుగుతుంది అనమాట అట్లా. ఏసీఐ మాకు మంచి ఇన్కమ్ ఇచ్చింది, 6 రూపాయలు, ఇప్పుడు 7 రూపాయలు ఉంది. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్ ఇప్పుడు? అవుతుంది సార్. అవుతుంది. ఓకే సార్, ఎందుకు అడిగానంటే నాకు అక్కడ చూపిస్తుంది అవుతున్నట్టుగా, బట్ దీన్ని నమ్మలేం కదా, నెట్వర్క్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో, ఈ మధ్యన సహకరించట్లేదు కదా. చూడండి సార్, ఇది ఒకప్పుడు 12 రూపాయలు, 13 రూపాయలు, 18 రూపాయలు, 27 రూపాయల వరకు కూడా వెళ్ళింది సార్. ఇది 27, 31 రూపాయి కూడా వరకు కూడా వెళ్ళింది, 31 రూపాయి, 33 రూపాయలు కూడా వెళ్ళింది, 33 వరకు కూడా వెళ్ళింది, 33 రూపాయలు, 33 రూపాయలు కూడా వెళ్ళింది సార్. మళ్ళీ మధ్యలో 33 రూపాయలు వచ్చి ఇప్పుడు 6 రూపాయలు ఉంది, అంటే 33 అంటే సగం, అంటే 41 రూపాయల వరకు కూడా వెళ్ళింది సార్. 41 రూపాయలు కూడా వెళ్ళింది, 59, 62, బాబా 62 ఎప్పుడు సార్? ఇది ఏ లోకంలో 2024లో. సో ఇప్పుడు 7 రూపాయలు వేసుకున్నా సార్, ఇది 6 రూపాయలకి రాదు, బట్ 7 రూపాయలు వేసుకున్నా కూడా రౌండ్ ఫిగర్ 6.5 వేసుకున్నా కూడా ఎట్లా అంటే, మరి బైనాన్స్లోకి వెళ్తే ఇంకా అది పైకే వెళ్తుంది అని కూడా మనం అనుకుంటాము, కిందికి రాదు అనుకుంటాము. బట్ ఇది బైనాన్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నా కూడా 42, 43 రూపాయల వరకు వెళ్ళి మరి ఇప్పుడు 7 రూపాయల్లో ఉంది అది. అంటే దగ్గర చూసుకుంటే 3-4 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా డౌన్ ఫాల్లో ఉంది. మరి అంటే మన ఆలోచన విధానం ఎట్లుంటే 62 రూపాయల వరకు వెళ్ళింది సార్. ఇది 62 రూపాయలు కూడా ఎప్పుడు వెళ్ళింది చూస్తే ఇక్కడ చూసుకోవచ్చు సార్. మనందరం కూడా ఇక్కడ చూసుకుంటే 6/12/2024లో సార్. ఇది అంటే 25 అయిపోయింది, ఇప్పుడు 26లో కూడా ఇక ముందుకు వెళ్తున్నాం. సో అందరం అనుకుంటాం ఒక్కొక్కసారి బైనాన్స్కి వెళ్ళిందంటే ఈ కలర్స్ అది మొత్తం పైకి వెళ్ళిపోవడమే కూడా అనుకుంటాం మనం కొంతవరకు, బట్ అలా కాదు. ఓకేనా, ఇలా తగ్గి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి బైనాన్స్కి వెళ్ళినా కూడా. ఓకేనా, మరి ఇది ఎస్సీఐ క్యాన్ చూడండి, 30 రోజుల క్రితం 9 రూపాయల వరకు కూడా వెళ్ళింది, ఇప్పుడు ఈ రోజు 6 రూపాయలు చూపిస్తుంది. 1 ఇయర్ బిఫోర్ అయితే 35 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. ఆల్ టైమ్ హై అట సార్, అంతా ఇచ్చిపెట్టండి. ఇక్కడ 103 రూపాయల వరకు కూడా వెళ్ళింది సార్. ఇక్కడ బాబాయ్ చూడండి సార్, ఇక్కడ అందరూ 103 రూపాయల వరకు కూడా వెళ్ళింది, ఈ రోజున 7 రూపాయలు ఉంది. ర్యాంక్ వచ్చేసి 81. ర్యాంక్ వచ్చేసి 81. బట్ ఇది ఏ నెట్వర్క్లో ఉందో కూడా తెలియదు, బట్ ఒకసారి చూస్తాను, నాకు కూడా తెలీదు. దేనికి స్పెషల్ నెట్వర్క్ సార్, ఎస్ఈఐ అని, ఓస్మోసిక్ అంట. ఓకే, సో ఐడియా లేదు నాకు ఇది. ట్రస్ట్ వాలెట్ కూడా చేయొచ్చు ఇది, బట్ ఒకసారి ట్రస్ట్ వాలెట్లో కాపీ చేసి చూస్తాను, ట్రస్ట్ వాలెట్లో యాడ్ చేసి చూస్తాను యాడ్ అవుతుందా, మరి ఏ నెట్వర్క్ యాడ్ అవుతుంది తెలీదు, చూద్దాం. ట్రస్ట్ వాలెట్ కూడా ఓపెన్ అయ్యేటట్లేదు. ఇంతసేపు అయితే ఏమైందంటే స్క్రీన్ షేర్ బంద్ అవుతుంది. స్క్రీన్ షేర్ అవుతుందా సార్ ఇప్పుడు? ఓన్లీ ట్రస్ట్ వాలెట్ది సింబల్ చెప్తుంది కదా సార్ ఇక్కడ? అవుతలేదు సార్. అయితే లేదా ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసినా పోయిందన్నట్టు స్క్రీన్ షేర్, అర్థమైంది.
ఇంతకుముందు అయింది కదా సార్ కూడా సార్ అయితే లేదా సార్ అయిపోయింది సార్, కనపడుతుంది అవుతుంది సార్. సార్ స్క్రీన్ షాట్ అవుతుంది అంటారు అవుతుంది కదా కనబడుతుంది అయిపోయింది స్క్రీన్ షాట్ అయిపోయింది అవుతుంది సార్ అవుతుంది సార్, కొందరికి ఓకే నెట్వర్క్ ఓకే నేను అనుకున్నాను ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయగానే పోయింది అనుకుంటున్నాను మరి ఎవరికైతే కాదు సార్ వాళ్ళు బయటకి ఒకసారి బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి రండి సార్. ఎవరికైతే కాదో వాళ్ళు ఒకసారి బయటకు వెళ్ళి మళ్ళీ లోనికి రండి. ఆయన టైం అయింది సార్, టైం దగ్గరికి వస్తుంది కదా, ఇంకొక 3 నిమిషాలు ఉంది మరి. చూడండి ఇందాక నేను ఏం చెప్పాను, 50,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది మన అది దాని ఏమంటారు బీటీసీ అంటే దాది తగ్గినప్పుడు ఇంకో వేరే కూడా తగ్గుతాయి. ఆ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఇదంతా మీకు చెప్పాను అనమాట ఇప్పటిదాకా. అదే సార్, మీ వాయిస్ రావట్లేదు సార్. అదే సార్, సరే ఓకే సార్, మరి ఏదో అనుకోకుండా మీటింగ్ కదా ఏమండి అసలు కట్టినట్టున్నది. ఓకే సో టైం అయింది ఆల్మోస్ట్. అందరికి నమస్తే సార్, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీయూష్ మఠ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నమస్తే.